ప్రభుత్వ అధికారులతో జరిగిన రివ్యూలో లోపాలు ఉన్నాయంటూ బహిరంగ సభా వేదిక మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలపై కొంతమంది సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మధ్య వ్యత్యాసంగా మార్చి ఆనందపడుతున్నారని ఎమ్మెల్యే రాము అన్నారు. నిజానికి మాకే పోటీ ఉంటుందని గడిచిన సంవత్సరం ఈ సంవత్సరం అధికారుల పనితీరు పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడారని దానిని వక్రీకరించి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్లు ట్రోల్స్ చేస్తూ ఆనందపడుతున్నారంటూ వారిపై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఎటువంటి పోలిక లేదని, అభివృద్ధిలో తమతో వారు ఒక్క వంతు కూడా పోటీ పడలేరు అంటూ ఆయన స్పష్టం చేశారు. ఇది పోటీ బాగోలేదు బాగుందనే పోటీ గత ప్రభుత్వంతో చేయట్లే, మాతో మేమే పోటీ పెడుతున్నాడు ఆయన. బేసిక్గా నిన్న నెల ఎలా ఉందో ఈ నెల ఎలా ఉందనే దాని మీద పోటీ పెడుతున్నాడు, కానీ గతంలో కంటే పోటీ చేసి చేయట్లేదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది గతంలో కానీ చూస్తే గతంలో ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్న తర్వాత కొంచెం దిట్టవు మొత్తం మీద యావరేజ్ ఎంత ఉందనేది చూడాలి. యావరేజ్ 2 years యావరేజ్ నేను చదివాడు ఆయన, మీరు గుర్తున్నా లేదు. 2 years యావరేజ్ రాష్ట్రంలో మనం ఇది ఒకటిలో 20th ప్లేస్లో ఉందని చెప్పి చదివాడు. 2 years యావరేజ్ ఓ నెల ఇట్లా వద్దే, ఓ నెల అట్లా వెళ్తుంది. ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్ కోసం నేను ఏదన్నా కానీ డైరెక్ట్గా ఓపెన్గా చెప్తాను. బేసికల్లీ బైపాస్ రోడ్ వేయించాం, విపరీతమైన ఆనందం వేసిన జనాలందరికీ విపరీతంగా వచ్చింది. డ్రైనేజ్ విత్తనం అందరికీ నెగిటివ్, నాకే నచ్చలు వాస్తవంగా. డ్రైనేజ్ చూపించేది జరిగేటప్పుడు అంతా నేను కావాలని అదే పెట్టాను. అందుకని సీఎం గారు వస్తేనే గబుక్కుని క్లీన్ అయిపోద్దని బేసి పెట్టేసాం, దాంట్లో తీసుకుని వచ్చాం. బైపాస్ రోడ్ అది ఫస్ట్లో డ్రైనేజ్ ఇచ్చినప్పుడు తీస్తే విపరీతమైన పాజిటివ్ వస్తుంది. ఓకే, ఆ డ్రైనేజ్ చేయకముందు రోడ్ వేసినప్పుడు తీస్తే విపరీతమైన పాజిటివ్ వస్తుంది. డ్రైనేజ్ వేయించేప్పుడు అడగండి బాగా నెగిటివ్ వద్ది. ఆ డ్రైనేజ్ తర్వాత కంప్లీట్ అయినాక అడగండి వెరీ పాజిటివ్ వద్ది. మనకి ఇక్కడ వర్కులు జరుగుతున్నాయి, దీంట్లోంచి ఇదంతా నాకు క్లారిటీ ఉంది. దాని గురించి మళ్ళీ అప్ డౌన్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత అప్ డౌన్ ఇట్ అవుతూ ఉంటాయి. మనం ఇక్కడే ఉండి ఇక్కడ అంత పెరుగుద్ది. బేసిక్గా ఒక్కసారిగా పెరిగింది మాకు అక్కడికి. దాంట్లో ఈ సర్వీసెస్ అనేది ఏది తీసుకోండి, నేను గ్యారంటీ చెప్తున్నా. ఆయన మీకు నెగిటివ్ చెప్పినవి కూడా నాకు తెలుసు. బేసిక్గా అవి మాకు రావు, అవన్నీ మాకు రావు, కానీ ఆయన నేను చదివినట్లే చెప్తున్నా. బేసిక్గా నేను కూడా రివ్యూ చేసుకుంటాను కాబట్టి పర్సనల్గా దాన్ని బట్టి చెబుతున్నా. ఏది మన గవర్నమెంట్ హాస్పిటల్ తగ్గింది అన్నాడు. తగ్గింది ఎప్పటికీ? లాస్ట్ మంత్ కంటే ఈ నెలలో తగ్గింది. ఏదో లాస్ట్ 2 months లాస్ట్ 6 monthsలో కంటే ఇక్కడ తగ్గింది. అంతేగాని 24కి బిఫోర్కి ఇప్పుడు తగ్గిందని ఎక్కడా లేదు. దానికంటే మేము చాలా దీంట్లో వాళ్ళకి మెట్రిక్స్ చేసే ధైర్యం కూడా లేదు. అది క్లారిటీ చెప్పగలం. ఇవన్నీ మెట్రిక్స్ చేసుకునే ధైర్యం కూడా లేదు. ఇది మేము సొంతగా మా పెర్ఫార్మెన్స్ మేము రివ్యూ చేసుకుంటానికి మేము తెచ్చుకునే ఫీడ్బ్యాక్ అది. బేసిక్గా దాంట్లో అప్ డౌన్ వచ్చినా ఏది వచ్చినా కానీ అది మేమే బాధ్యులు. మేము టోటల్గా మాత్రం పెర్ఫార్మెన్స్ మాత్రం మేము ఎప్పుడు ఏ మాత్రం తగ్గకుండా చేస్తామన్నది కూడా మీకు చెప్తాను.